దేశంలో మార్పు తేవడానికి ఎన్నో మహత్తరమైన విధాన నిర్ణయాలు తీసుకున్నా వాటి అంతిమ ఫలితాలు వ్యక్తికి అందకపోతే విఫలమైనట్లే. హరిత విప్లవం కూడా అంతే. దేశ వ్యవసాయ రంగానికి ఈ వ్యాఖ్య అతికినట్లు సరిపోతుంది. గడిచిన 69 ఏళ్లలో ఎన్ని ప్రభుత్వాలు అధికారం చేపట్టినా సగటు రైతు జీవన స్థితిగతుల్లో ఇసుమంతైనా మార్పు రాలేదు. స్వాతంత్ర్యం తర్వాత వ్యవసాయం అభివృద్ధి సాధించిన పాశ్చాత్య పోకడలు మన సంప్రదాయ గో ఆధారిత వ్యవసాయాన్ని విస్మరించడంతో హరిత విప్లవం కాస్త వట్టి నెలలు పోయేలా నిస్సారమైన భూమిని మిగిల్చింది. స్వతంత్ర భారతావనిలో హరిత విప్లవం ఏ మేరకు ప్రభావం చూపించిందో ఇప్పుడు చూద్దాం. స్వాతంత్ర్యానంతరం వ్యవసాయ రంగం ఎంతో పురోగతి సాధించింది. హరిత విప్లవం కారణంగా దేశ వ్యవసాయ ముఖ చిత్రమే మారిపోయింది. సంప్రదాయ సేద్యం ఒక్కసారిగా ఆధునిక రూపు సంతరించుకుంది. ముఖ్యంగా వరి, గోధుమ పంటల్లో హరిత విప్లవం పెను మార్పులనే తెచ్చింది. పంటల సరళి అనూహ్యంగా మారింది. ఉత్పత్తి, ఉత్పాదకతల్లో కదలిక మొదలైంది. యాంత్రీకరణ విస్తరించడంతో సేద్య పనుల్లో వేగం పెరిగింది. ఆధునిక వ్యవసాయం ఊపందుకుంది. వరి, గోధుమ పంటల్లో సంప్రదాయకంగా రైతులు ఊహించని విధంగా రెట్టింపు దిగుబడులు సాధ్యపడ్డాయి. హరిత విప్లవం వచ్చాక అధిక దిగుబడుల కోసం సంప్రదాయకంగా వాడే పశువుల పేడ స్థానే రసాయన క్రిమి సంహారకాల వాడకం పెరిగింది. ఇది దిగుబడుల్ని ప్రభావితం చేస్తుండడం రైతుల్ని ఆకర్షించింది. సంప్రదాయ పద్ధతులను వదిలివేయడం అప్పుడే మొదలైంది. పొడుగు రకాల పంట స్థానంలో పొట్టి విత్తనాలు వచ్చాయి. ఉత్పత్తి రెట్టింపు కావడం రైతుల్లో ఆశలు రేకెత్తించింది. పక్క రైతును చూసి పోటాపోటీగా రసాయనాలు వాడే దుస్థితి దాపురించింది. ఫలితంగా సేంద్రియ పదార్థం అందక నేలలు గిడసబారడం మొదలైంది. ప్రకృతి వనరులిలా కలుషితమవడం, ఆహారోత్పత్తుల్లో వాటి అవశేషాల మోతాదుకు మించి ఉండటం ఎక్కువైంది. ఎలాంటి అవగాహన లేకుండా వీటిని ఉత్పత్తి చేస్తూ వచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు అమలులోకి వచ్చాక సంపన్న దేశాలు ఈ రసాయన అవశేషాలనే సాకుగా చూపి పేద దేశాల ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునేందుకు నిరాకరిస్తూ వచ్చాయి. భారత్ విషయంలోనూ ఇలాగే జరిగింది. అవి తమ ఉత్పత్తుల్ని మనకు విరివిగా ఎగుమతి చేయగలుగుతున్నాయి. కానీ ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మనం ఆ దేశాలకు ఎగుమతుల్ని పెంచుకోలేకపోతున్నాం. గడిచిన 69 ఏళ్లలో మన పప్పు ధాన్యాల సగటు ఉత్పాదకత హెక్టారుకు 441 కిలోల నుంచి 691 కిలోలకు మాత్రమే పెరగగలిగిందంటే మన పరిశోధనలు, వాటి కేటాయింపులు ఎటుపోతున్నట్లు. హరిత విప్లవం కొన్ని పంటలకే, ముఖ్యంగా వరి, గోధుమ వంటి పంటలకే పరిమితమైందనే అపవాదు లేకపోలేదు. సంప్రదాయ పంటలైన జొన్న, సజ్జ, కొర్ర, రాగులతో పాటు పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలకు ఆదరణ తగ్గింది. ఈ పంటల విస్తీర్ణం క్షీణించడంతో పాటు ప్రజల్లో వాటి వినియోగం సైతం తగ్గడంతో మన ఆహారంలో పోషకాహార స్థాయి పడిపోయింది. అనారోగ్య సమస్యలు పెచ్చరిల్లాయి. ఇది ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసింది. హరిత విప్లవంతో సాధించిన ప్రగతి కొన్ని రంగాలకే పరిమితం కాగా అది తెచ్చిన అనర్థాలు విస్తృత స్థాయిలో నష్టపరిచాయి. హరిత విప్లవం తరువాత దేశం ఆహారోత్పత్తుల్లో స్వావలంబన సాధించిన మాట నిజమే. కానీ అదే సమయంలో రైతుల ఆదాయాలు మరింతగా క్షీణించాయి. దేశానికి ఆహార ధాన్యాలు అందించే రైతులు ఒక పూట తిండికి నోచుకోలేని పరిస్థితులు దాపురించాయి. ఆహార భద్రత చట్టం తీసుకొచ్చిన లక్ష్యాల సాధనకు కీలకమైన అంశాలను ప్రభుత్వాలు విస్మరిస్తుండడం శోచనీయం. ఎంతసేపు ఉత్పత్తి, పంపిణీ గురించే తప్ప ఆ ఉత్పత్తి సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రద్ధ పెట్టడం లేదు. పంట నష్టపోతే పాడి ఆదుకుంటుంది, కవ్వమాడిన ఇంట కాసులకు లోటుండదనే నానుడిని నేడు రైతుల లోకం విస్మరిస్తోంది. దీనికి పాలకులు బాధ్యులే. స్వాతంత్ర్యానంతరం నీలి విప్లవం సాధించాం, శ్వేత విప్లవం ఫలితాలను అందుకున్నాం. పాల ఉత్పత్తి 1990-91లో 5.39 కోట్ల టన్నుల నుంచి 2014-15 నాటికి 14.63 కోట్ల టన్నులకు చేరింది. మేలుజాతి పశుపోషణ రైతులకు భారంగా పరిణమించింది. చేసిని
పాల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రముఖ స్థానంలో ఉన్నప్పటికీ సగటు ఉత్పాదకతలో ఇజ్రాయెల్, బ్రెజిల్ వంటి దేశాలతో పోల్చితే ఇండియా అట్టడుగున ఉంది. రోజుకు 50 లీటర్లకు పైగా పాలిచ్చే జాతులతో ఈ దేశాలు సుసంపన్నమవుతుంటే భారత్లో 25 లీటర్ల స్థాయిలోనే అందుకోలేకపోతున్నారు. పాల సగటు ఉత్పాదకత పెరిగే కొద్దీ రైతులకు పశుపోషణ లాభసాటిగా మారుతుంది. చేపలు, కోళ్లు, పట్టు, తేనెటీగలు, జీవాల పెంపకం ఇలా సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరిస్తే అన్నదాతలు సేద్యాన్ని వదిలి వెళ్లే పరిస్థితి ఉత్పన్నం కాదు. నిస్సారమైన నేలలకు జవసత్వాలు కల్పించే కృషి ముమ్మురం కావాలి. ఉత్పత్తుల్ని రెట్టింపు చేసే వంగడాలు గ్రామస్థాయి రైతులకు అందుబాటులోకి రావాలి. సంప్రదాయ పద్ధతులకు ఆధునిక హంగులు అద్దేలా గ్రామీణ రైతుల్ని తీర్చిదిద్దేందుకు విస్తరణ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి. వీటికి తోడు పశుపోషణ తప్పనిసరి వ్యాపకంగా చేపడితే పంట కోల్పోయినా రైతుల్ని పాడి ఆదుకుంటుంది. ఈ దిశగా పాలకుల విస్తృత ప్రచారంతో పాటు డైరీ రంగానికి ఇదొక తోడ్పాటు అందించాలి. సేద్యంతో పాటు అనుబంధ రంగాలను రైతులు జోడు గుర్రాల్లాగా స్వీకరించిన నాడే వ్యవసాయ రంగం మళ్లీ సిరి సంపదలతో తులతూగుతుంది. రైతు ముంగిళ్లు పాడి పంటలతో, ధాన్య రాసులతో విలసిల్లుతాయి.